బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా మారింది. తొలి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా రెండో మ్యాచ్ లో మాత్రం చిత్తయింది. దీంతో సిరీస్ ఇప్పుడు 1-1తో సమ్మయింది. మూడో మ్యాచ్ లో గెలిచిన జట్టు సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకుపోతుంది. సైకలాజికల్ గాను అడ్వాంటేజ్ సాధిస్తుంది. అందుకే టీమిండియా ఇప్పుడు మళ్లీ విన్నింగ్ ట్రాక్ ఎక్కాలనుకుంటోంది. ఆతిథ్య జట్టుపై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలనుకుంటోంది. గత మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుని సత్తా చాటాలనుకుంటోంది. ఆసీస్ లో వరుసగా మూడోసారి టెస్ట్ సిరీస్ ను అందుకునే దిశగా అడుగులు వేయాలనుకుంటోంది. అయితే గబ్బాలో జరిగే టెస్ట్ లో టీమిండియాలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్ లోనూ మార్పులు తప్పవనే అంచనాలు ఉన్నాయి. గత మ్యాచ్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. కానీ పెర్త్ టెస్ట్ లో మాదిరిగా రాహుల్ ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అదే సమయంలో మిడిల్ ఆర్డర్ కు మారిన రోహిత్ శర్మ కూడా ఆకట్టుకోలేదు. 2 ఇన్నింగ్స్ లో కలిపి 10 పరుగులు కూడా చేయలేదు. దీంతో మిడిల్ ఆర్డర్ లో కంటే ఓపెనర్ గానే హిట్ మ్యాన్ బెస్ట్ అనే వాదన వినిపిస్తోంది. రికార్డులు కూడా ఓపెనర్ గానే బాగున్నాయి. మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్ గా మారాకే హిట్ మ్యాన్ ఇమేజ్ కూడా పెరిగింది. ఓపెనింగ్ జోడీ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ కూడా రిస్క్ తీసుకునే అవకాశాలు కనిపించడం లేదు. వన్ డౌన్ లో శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతాడు. గిల్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ ఈసారి బిగ్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. 4వ స్థానం విరాట్ కోహ్లీదే. కాకపోతే పెర్త్ లో సెంచరీ కొట్టినప్పటికీ విరాట్ పై ఒత్తిడి ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే అడ్లైడ్ లో విఫలమయ్యాడు. స్టార్ ప్లేయర్ విఫలమైనప్పుడల్లా విమర్శలు ఎక్కువవుతూనే ఉన్నాయి. తొలి 2 టెస్టుల్లో ఓపెనర్ గా ఆడిన రాహుల్ ఈసారి 5వ స్థానంలో బ్యాటింగ్ కు దిగాల్సిందే. గత పర్యటనలో అద్భుతంగా ఆడిన పంత్ కూడా ఇప్పుడు భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ భారత జట్టుకు అడ్వాంటేజ్ కానుంది. అయితే బౌలింగ్ విభాగంలో హర్షిత్ రాణాపై వేటు తప్పేలా లేదు. హర్షిత్ రాణా ప్లేస్ లో జట్టులోకి ప్రసిద్ధ్ కృష్ణ వచ్చే అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియా ఏ జట్టుతో మ్యాచ్ల్లో ప్రసిద్ధ్ కృష్ణ 10 వికెట్లు దక్కించుకున్నాడు. గబ్బా టెస్ట్ లో అశ్విన్ వర్సెస్ వాషింగ్టన్ సుందర్ గా సీన్ కనిపిస్తోంది. పేస్ బౌలింగ్ భారమంతా బుమ్రా, సిరాజ్ పైనే ఎక్కువగా ఉండబోతోంది. గబ్బాలో డిఫెన్సివ్ అప్రోచ్ తో కాకుండా అగ్రెసివ్ గేమ్ ప్లాన్ తో భారత్ ఆడే అవకాశాలు ఉన్నాయి.